డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ రోజుల్లో మనం బాగుపడితే చాలు జలస్ ఫీలింగ్, కనుదిష్టి అంటాం, నరదిష్టి అంటాం. ఎవడు చూడలేడు, ఎవడు ఓర్చుకోలేడు. మంచి బట్టలు వేసినా ఎవడు చూడలేడు, లైఫ్ లో ఉన్నత శిఖరాలకు వెళ్ళినా చూడలేడు, డబ్బు సంపాదించినా చూడలేడు, పేరు ప్రతిష్టలు సంపాదించినా చూడలేరు. జలస్ ఫీలింగ్ ఇది ఉన్న వ్యక్తులకి దైవం కాదు కదా, పంచభూతాలు కాదు కదా, ప్రకృతి కాదు కదా, ఇంటి పెద్దలు కాదు కదా, అతను ఆస్ట్రాలజీ, వేదిక్, న్యూమరాలజీ, వాస్తు ఎంత బాగున్నా దరిద్రుడిగా మిగిలిపోతాడు. ఆడు దరిద్రుడిగా మిగిలిపోతాడో లేదో పక్కన పెడితే ఆ జలస్ ఫీలింగ్ మీ అందరి పైన ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేస్తుంది, నెగిటివ్ ఆరాని క్లియర్ చేసేస్తుంది. కాబట్టి మీ పనులు అవ్వవు. పదే పదే ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు పనులు అవ్వవు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈవిల్ ఐ, నజర్ అంటాం. అందుకే మీ ఇంట్లో గొడవలు, చికాకులు, ఏ పని అవ్వదు. దానికి కారణం మీరు కాదు, ఆ నెగిటివ్ చూపు, ఆ జలస్ ఫీలింగ్. మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ పైన, మీ కుటుంబ సభ్యుల పైన, మీ వ్యాపారం పట్ల, మీ ఉద్యోగం పట్ల, మీ వ్యవసాయం పట్ల కలిగి ఉండుంటే మరి గ్రోత్ ఉండదు మీకు. మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేయడం ఎలా? ఒకటే దారి, మేనిఫెస్టేషన్. విశ్వశక్తి ఆశీర్వాదం ఉండాలి, దైవశక్తి ఆశీర్వాదం ఉండాలి. మరి దానికి సంబంధించి ఒక స్పిరిచువల్ రెమెడీని వీడియోలో షేర్ చేయబోతా ఉన్నా. శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ రాహువే నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అండ్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ రోజుల్లో ఈ జెలస్ అన్న ఫీలింగ్ పెరుగుతా వస్తుంది. అవేర్నెస్ లేకన, మైండ్ సెట్ కరెక్ట్ లేకన, ప్రాపర్ రైట్ అండ్ గుడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ లేకన వారవలేని తనం ఎక్కువైపోతా ఉంది. కష్టం మీది, కష్టార్జితం మీది, సక్సెస్ మీది, కానీ ఏడుపులు వాళ్ళవి. ఎవరిపైన? మన పైన. ఇలా కామన్ అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆరా, ఈవిల్ ఐ, నజర్. ఒక మొగుడు పిల్లలు హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి వెళ్తా ఉన్నారంటే చాలు, నజర్ స్టార్ట్ అయిపోద్ది. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యూ. ఎవరూ మిమ్మల్ని అంగీకరించడానికి రెడీగా లేరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరూ మిమ్మల్ని అంగీకరించడానికి రెడీగా లేరు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీరు ఆనందంగా ఉంటే ఎవరు చూసి ఓర్వలేరు. ఎవ్వరు అంటే ఎవ్వరు, మీ కన్న తల్లిదండ్రులు తప్ప. ట్రై టు అండర్స్టాండ్. మన అనుకున్న మన వాళ్ళు, మన ఫ్యామిలీ తప్ప. బట్ ఈ రోజుల్లో నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఐ డోంట్ నో, నెగిటివిటీ ఎక్కువైపోయింది. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఎక్కువైపోయింది. వాడికి చేత కాదు, మనకు చేతనైతుంది, ఓర్వలేడు. మీరు కష్టపడుతున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు, డిక్లరేషన్స్ ఇస్తున్నారు, ఎఫర్మేషన్స్ ఇస్తున్నారు, విశ్వశక్తితో, దైవశక్తితో మమేకమవుతున్నారు, స్పిరిచువల్గా ముందుకెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. అయినా వాళ్ళ ఏడుపులు ఒక కవచం ఏర్పాటు చేసేస్తుంది మీకు. ఒక ఫెన్స్, కంటికి కనిపించిన ఒక కంచెను ఏర్పాటు చేసేస్తుంది. ఆ కంచె ఏం చేస్తుందంటే పాజిటివ్ ఎనర్జీ లోపలికి రానివ్వదు, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కాబట్టి మన పనులు అవ్వవు. వాళ్ళ ఏడుపుల ద్వారా, వాళ్ళ నజర్ ద్వారా, వాళ్ళ చూపు ద్వారా ఓర్వలేరు వాళ్ళు. మంచిగా డ్రెస్సింగ్, మంచి క్లాత్స్ వేస్తే దే కాంట్ సీ, దే కాంట్ రెడీ టు యాక్సెప్ట్. సక్సెస్ అయితే వాళ్ళు చూడలేరు. ఏమైపోయావరా, ఏమవుతా ఉందరా అనుకుంటా ఉంటారు. నీకు నేమ్, ఫేమ్, రికగ్నిషన్ వస్తూ ఉంటే ఏరా ఇలా అయిపోయావు నువ్వు అంటారు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి 100% చేత కాదు. గుర్తు పెట్టుకోండి, మీ కొరకు వెనక మాట్లాడుతున్నారంటే వాళ్ళు మీ వెనకాతలే ఉన్నారు. మీ కొరకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీ సక్సెస్ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళే శక్తి వాళ్ళకి లేదు, అంత సీన్ లేదు. కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళని వెనకాతలు ఉన్నారు. వదిలే, వాళ్ళ గురించి పట్టించుకోక. నీ లెగ్, నీ ఫుట్ సైజ్ 8, నువ్వు 7వ నెంబర్ షూ వేసావు, ఎలా ఉంటుంది? ఇరిటేషన్గా ఉంటుంది. అండ్ వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ లైఫ్ ఇరిటేట్ అయిపోద్ది. ట్రై టు అండర్స్టాండ్. వెనక మాట్లాడనివ్వండి, వెనక్కి లాగనివ్వండి, అబ్సల్యూట్లీ ఫైన్. గుర్తు పెట్టుకోండి, వెనక్కి లాగుతున్న ప్రతిసారి ఇంకా 100 ముందుకు వెళ్ళాలరా నేను అని చెప్పి కమిట్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. వీళ్ళు వెనక్కి లాగుతున్నారంటే దాని అర్థం ముందుకు వెళ్ళడానికే. లేక్ దాటేటప్పుడు 4 స్టెప్స్ వెనక్కి వేస్తూ ఉంటాం. ఎందుకు? ఒక బౌలింగ్ వేసేటప్పుడు 4 స్టెప్స్ వెనక్కి వేస్తాం. ఎందుకు? ఇంకాస్త ఫోర్స్ఫుల్గా వేయాలని, ఇంకాస్త మీరు ఫోర్స్ఫుల్గా వెళ్ళాలంటే అలాంటి ఎదవలు ఉండాలి. పర్లేదు, ఆ మాట అనడంలో కూడా నాకు ఇబ్బంది లేదు యాక్చువల్లీ, ఎందుకంటే అలాంటి ప్రజలు ఉన్నారు. బట్ ఎవరిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. బట్ ఇన్ జనరల్ చెప్తా ఉన్నా, నీ వెనక ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా, కంగ్రాచులేషన్స్, నువ్వు సక్సెస్ఫుల్. నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే నువ్వు సక్సెస్ అయినట్టు. నీ గురించి వాళ్ళ వెనకాతల మాట్లాడుతున్నారంటే నువ్వు అచీవ్ అయినట్టు. నీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకంటే నువ్వు అత్యున్నత స్థాయిలో ఉన్నావు కాబట్టి నీ గురించి మాట్లాడుకుంటున్నారు.
నీ ధర్మం నువ్వు పాటిస్తున్నావా, న్యాయబద్ధంగా సంపాదిస్తున్నావా, లీగల్ గా ముందుకెళ్తున్నావా, వీలైతే నలుగురికి చేయూతనిస్తున్నావా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. కామన్ ట్రాలింగ్ జరుగుద్ది, నెగటివ్ జరుగుద్ది, కామన్, పట్టించుకోవద్దు. ఎవడు నీకు రూపాయి ఇవ్వట్లేదు, ఎవడు నీకు తిండి పెట్టట్లేదు. నీ తల్లిదండ్రులు ఏమనంటే నువ్వు బాధపడు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా కాస్త కాలం చూశారు. వాళ్ళ మాటలు పట్టించు, కన్సిడరేషన్గా తీసుకో. వీళ్ళెవరు బక్వాస్. డోంట్ లిజన్ టు ఎనీ వన్. ఎవడ మాటలు నీకు ఇంపాక్ట్ అవ్వకూడదు. ఎవడైనా నీ గురించి నెగిటివ్గా చెప్తే నువ్వు లో అయిపోతే నీ వర్త్ ఏముంది? ఫస్ట్ నో యువర్ వర్త్. నీ వర్త్ ఏంటో నువ్వు తెలుసుకో. నా గురించి కూడా బయట చాలా మాట్లాడతాను నెగిటివ్, కామన్. అలా ఆడే ఉన్నారు, నేను ఎదుగుతా ఉన్నా, సింపుల్. నాతో పాటు ఉన్న వాళ్ళు ఎదుగుతా ఉన్నారు, సింపుల్. నాకేం ఒరగదు. అవి నేను పట్టించుకుంటే నాకు ఒరుగుద్ది. ఇంటా గెలవాలా, రచ్చా గెలవాలా, కరెక్టే. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడే ఉండాలి. మరి ఇలాంటి జలస్, ఇలాంటి నెగిటివిటీ, ఇలాంటి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు నో యువర్ వర్త్. మీ వర్త్ మీరు తెలుసుకోండి. ఎవడో ఏదో మీ గురించి అంటే మీరు డల్ అయిపోతే ఇంక నీకు నువ్వేందో నీకు క్లారిటీ లేదని అర్థం. నీకు నువ్వేంటో నీకు క్లారిటీ లేనప్పుడు నువ్వేం మేనిఫెస్టేషన్ చేస్తాం, నేనేం మేనిఫెస్టేషన్ చేస్తాను, సింపుల్. పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి, ఎవడో ఏదో అంటే తీసేసుకుంటాం, అప్పుడు వర్కౌట్ అవ్వదు. 100% వర్కౌట్ అవ్వదు. నువ్వేంటో నీకు తెలుసు, దాని మీద నిటారుగా నిలబడు. మరి ఇలాంటి నజర్ నుండి, ఇలాంటి కనుదిస్ నుండి, ఇలాంటి నరదిస్ నుండి, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్, ఇలాంటి చెడు ఆలోచనలు, చెడు చూపుల నుండి మనం ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలా. మరి అలాంటప్పుడు ఏమి చేయాలి? ఒక స్పిరిచువల్ రెమెడీ ఉంది, సింపుల్. బయట మార్కెట్లో మనకు దొరుకుతాయి. అవి మనం పాకెట్లో కానీ, వ్యాలెట్స్లో కానీ, ఒక చిన్న జిప్ బ్యాగ్లో వేసుకొని మన కార్లో, మన బ్యాగ్లో, మన పాకెట్లో, మన ఆఫీస్లో, మన టేబుల్స్ దగ్గర క్యారీ చేయాలి. ఏంటిది? క్యారీ చేస్తే ఆగిపోద్దా? 100%. ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రూవెన్ కాన్సెప్ట్. అటు సైన్స్ ప్రూవ్ చేసింది, సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది, సృష్టి ఆవిర్భవించినప్పుడే చెప్పింది. భూమిలో న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి రాయికి, ప్రతి రప్పకి, ప్రతి గాలికి శక్తి ఉంది. నువ్వు నమ్మో నమ్మకపో. ఫర్ ఎగ్జాంపుల్, గంగా జలానికి సరి అయిన తీర్థం ఎక్కడా లేదు. గంగా జలం అంత పవర్ఫుల్, పంచభూతాల్లో ఒకటి. ఎందుకంటే అది న్యాచురల్ గా ఆవిర్భవించింది, అది గాడ్స్ ఎలిమెంట్. అట్లానే న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి విత్తనంలో కూడా ఒక శక్తి ఉంటుంది, ప్రతి సీడ్ లో కూడా ఒక శక్తి ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్ నేను చెప్తా, అవి మీరు ఒక జిప్ బ్యాగ్లో వేసుకొని క్యారీ చేయండి. నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. పాయింట్ నెంబర్ 1, బ్లాక్ పెప్పర్ అంటాం, అంటే మిరియాలు. 7 బ్లాక్ పెప్పర్ క్యారీ చేయండి. 7 మిరియాలు క్యారీ చేయండి. అది జలస్ అనే ఫీలింగ్ నుండి ఆపేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని మీ వరకు రానివ్వదు, అది ఆకర్షిస్తుంది. మీరు అమావాస్యకి, పౌర్ణమికి ఒక 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పి మీరు బయటపడేయచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. 7 బ్లాక్ పెప్పర్ క్యారీ చేయండి. అండ్ క్లోవ్స్ అంటాం కదా, లవంగాలు అంటాం కదా, 9 క్లోవ్స్ క్యారీ చేయండి. నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఆరా నుండి ఆపే శక్తి క్లోవ్స్కి ఉంటుంది. 9 లవంగాలు. అండ్ క్యాంఫర్ అంటాం, కర్పూరం, హారతి కర్పూరం. అది పచ్చ కర్పూరం కావచ్చు, నార్మల్ వన్ కావచ్చు. 1 క్యారీ చేయండి, 1 క్యాంఫర్. అది పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీలో ఉన్న నెగిటివ్ ఆరాని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది, నెగిటివ్ ఆరా. అండ్ ఫిట్కారీ అంటాం, తెలుసు కదా, ఫిటికారీ అంటాం. అది కూడా నెగిటివ్ ఆరాని, నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అది కూడా మీరు క్యారీ చేయండి. అండ్ ఇలాచి క్యారీ చేస్తే వెల్త్ని అట్రాక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక జిప్ బ్యాగ్లో వేసుకొని మీ కార్లో, మీ బ్యాగ్లో, మీ వ్యాలెట్స్లో, మీ పర్స్లో, మీ పాకెట్లో పెట్టుకోండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, గట్టి కొడితే 10 రూపాయలు అవది ఇవన్నీ కొంటే, సింపుల్. బట్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. ఇది అందరూ ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. ఎవరి గురించి ఆలోచించొద్దు, కార్యాచరణ చేయండి, కర్మయోగులుగా మీ పని చేయండి, దైవశక్తిని, విశ్వశక్తిని నమ్మండి. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని హట్ చేయొద్దు, ప్రకృతిని హట్ చేయొద్దు. కర్మయోగులుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దైవశక్తి మీకు హెల్ప్ చేస్తుంది, నవగ్రహాలు మీకు సహకరిస్తుంది, యూనివర్స్ మీకు ఎల్లవేళలా సంరక్షిస్తుంది. అండ్ అందరూ ఇమీడియట్ గా కామెంట్స్ లో శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి. శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి. ఇమ్మీడియట్ గా లార్డ్ విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదాలు మీకు పొందేస్తారు, ధనాన్ని ఆకర్షిస్తారు, చిన్న చిన్న పనులు అయిపోతాయి. శ్రీనివాస అరవిందలోచన అన్న పదాన్ని ఎక్కువ స్మరించడం ద్వారా మీ పనులు అయిపోతాయి. అండ్ మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు కంటిన్యూస్ గా యూనివర్సల్ సబ్జెక్ట్ కి డీకోడ్ చేయబోతా ఉన్నాం. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్. మేజర్ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. స్పిరిచువల్ రెమెడీస్, మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, ల్యాండ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్, యాక్టింగ్ పరంగా ముందుకెళ్ళాలి, వ్యక్తిత్వ వికాసం, ట్రాన్స్ఫర్మేషన్, మైండ్ సెట్, పీస్ ని అట్రాక్ట్ చేయడం, స్పిరిచువాలిటీగా ముందుకు ఎలా వెళ్ళడం,
ఇంట్లో ఉన్న నెగిటివిటీని బయటికి పంపించడం, ఇంట్లోకి పాజిటివిటీని ఆకర్షించడం, ఇలాంటి ఎన్నో, ఇంకా మెడిటేషన్స్, సౌండ్ ఫ్రీక్వెన్సీ, క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, క్యాండిల్ మేనిఫెస్టేషన్, స్క్రిప్టింగ్, ఇలాంటి చాలా టెక్నిక్స్, విజువలైజేషన్, చాలా టెక్నిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా అండ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న తెలుగు వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అండ్ నౌ ఇట్స్ అప్ టు యూ. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. 7 days జర్నీ చేయబోతా ఉన్నాం. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతా ఉన్నాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ మన టీం ఇవ్వబోతా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అతి త్వరగా ఎన్రోల్ చేసుకోండి. వెరీ సూన్ కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన ఆశకునో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.